దీపావళి పండుగ యొక్క ప్రత్యేకమేమిటి? ఈ రోజు లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి, ఎలా పూజించాలి? ఈ పండగ రోజు దీపాలను ఎందుకు వెలిగిస్తారు? ఈ పండగ అసలు ఎందుకు జరుపుకుంటాం? ఎక్కడైనా కన్న కొడుకుని తన కన్న తల్లే చంపడం ఎప్పుడైనా చూసారా? నరకాసురుడు ఎవరు? సత్యభామ నరకాసురుడిని ఎందుకు వధించింది? దివాళీకి రామాయణంతో ఉన్న బంధమేమిటి? దివాళీ వెనుక ఉన్న రైతులకు సంబంధించిన రీజన్ ఏంటి? దివాళీకి ప్రకృతికి ఉన్న లింక్ ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి. వీడియోని చివరి వరకు చూడండి, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ముందు ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్కారం. నేను మీ సంగన కౌండన్య. దీపావళి పండుగ ప్రతి ఏడాది అశ్వయుజ మాసంలో వచ్చే పండుగ. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలున్నాయని మన పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా సత్యయుగంలో, ఇంకా త్రేతాయుగంలో జరిగిన రామాయణంలో, ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలో ఈ దీపావళికి సంబంధించిన సంఘటనలు ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా? అయితే పదండి, దీపావళి పండుగ వెనుక ఉన్న పురాణ గాథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు గర్వంతో భూమిని సముద్ర జలాల్లోకి పడవేస్తాడు. భూదేవి విష్ణుమూర్తిని కాపాడమని వేడుకుంది. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తి 1000 సంవత్సరాల పాటు పోరాడి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని కాపాడాడు. ఆ తర్వాత భూదేవిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో వారికి ఓ కొడుకు పుడతాడు. ఆ కొడుకే నరకాసురుడు. అయితే ఇక్కడే అందరికి వచ్చే డౌట్, అదేంటంటే నరకాసురుడు రాక్షసుడు కదా, మరి దేవుళ్ళకి ఎలా పుడతాడు అని. ఎందుకో చెప్తా వినండి. భూదేవి విష్ణుమూర్తులు నిషిద్ధ కాలమైన సంధ్యా సమయంలో కలవడం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయి. భూదేవి విష్ణుమూర్తిని అడిగినప్పుడు విష్ణుమూర్తి కూడా భూదేవికి ఇదే చెబుతారు. ఇది విని భూదేవి తన బిడ్డకు రాక్షస గుణాలు వచ్చాయని చాలా బాధపడుతుంది. ఎంత రాక్షసుడైనా తల్లికి మాత్రం ఒక బిడ్డే కదా, ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి కన్నతల్లి ప్రేమతో తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని విష్ణుమూర్తి దగ్గర వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి తల్లి ప్రేమను అర్థం చేసుకుని అంగీకరించి ఇలా అంటాడు: నీ బిడ్డకు ఏ దేవుళ్ళ చేతుల్లో మరణం అనేది ఉండదు, కానీ తన కన్న తల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని చెప్తారు. ఎలాగో ఏ తల్లి తన బిడ్డను చంపలేదు కాబట్టి ఇక తన బిడ్డకు ఎలాంటి ఆపద లేదని భూదేవి ఎంతో సంతోషిస్తుంది. ఇలా నరకాసురుడు పుట్టాడు. మరి ఇలాంటి వరమున్న రాక్షసుడికి అంతం ఎలా ఉంటుంది, ఎవరి చేతుల్లో ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. భూదేవి నరకాసురుడిని జనక మహారాజు దగ్గర ఉంచుతుంది. జనక మహారాజు నరకాసురుడిని మంచి బుద్ధి విద్యలతో పెంచుతాడు. అతను పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారుతాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత నరకాసురుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రగ్జ్యోతిషపురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజలు చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. స్త్రీలపై చాలా గౌరవం ఉండేది కూడా. ఈ విధముగా కొన్ని యుగాలు గడిచాయి. ద్వాపర యుగం స్టార్ట్ అయింది. అతనికి పక్క రాజ్యమైన శోణితాపురంకు రాజైన బాణాసురుడితో ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. బాణాసురుడు అస్సలు మంచివాడు కాదు, చెడ్డ బుద్ధులు ఉండేవి. ఇంకా స్త్రీ అంటే చులకన, చిన్న చూపు చూసేవాడు. అతని దృష్టిలో స్త్రీ అంటే ఒక భోగ వస్తువులా చూసేవాడు. కానీ నరకాసురుడు కామాఖ్యలోని అమ్మవారిని ఒక తల్లిలా భావించి పూజించడం బాణాసురుడికి అస్సలు నచ్చదు. ఈ దుర్మార్గుడైన బాణాసురుడి ప్రభావం వల్ల నరకాసురుడు మెల్లమెల్లగా అమ్మవారి పూజ చేయడం ఆపేస్తాడు. నరకాసురుడు ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెలను బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించేవాడు. ఇంకా బాణాసురుడు స్నేహం వల్ల నరకాసురుడు పూర్తిగా రాక్షసుడుగా మారిపోయాడు. ఈ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు అతన్ని ఎవరు ఏం చేయలేరని ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి అదితిమాత చెవి కుండలాలను దొంగలిస్తాడు. అదితిమాత అంటే ఆకాశం, కుండలాలు అంటే ఆభరణాలు. సో ఆకాశంలో మెరిసే ఆభరణాలు ఏంటి అంటే సూర్యచంద్రులు. సూర్యచంద్రుల వల్ల కలిగే టైంని దొంగలించడం. ఇంకా దేవతలను, మాతలందరినీ అవమానిస్తాడు. అప్పుడు అది ద్వాపర యుగం కాబట్టి
దేవతలందరూ విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకాసురుడి దుర్మార్గపు దౌర్జన్య బుద్ధికి తట్టుకోలేక సంహరించమని ప్రార్థిస్తారు. అయితే శ్రీకృష్ణుడికి తెలుసు కదా, నరకాసురుడిని తన తల్లి తప్ప ఎవ్వరూ చంపలేని వరం ఉందని. అయితే తన తల్లి భూదేవి ఈ యుగంలో సత్యభామలా జన్మించి ఉంటుంది. ఈ సత్యభామ శ్రీకృష్ణుడిని వివాహం ఆడుతుంది. కానీ ఆమెకు పూర్వజన్మ విషయాలు ఏవి గుర్తుండవు. నరకాసురుడు తన కన్న కొడుకు అని కూడా తెలీదు. అయితే శ్రీకృష్ణుడు యుద్ధానికి వెళ్తుండగా సత్యభామాదేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుడిని అడుగుతుంది. దానికి ఒప్పుకున్న శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ప్రగ్జ్యోతిష్యపురం వెళ్తారు. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురుడికి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వలన నరకాసురుడిని సంహరించడం అస్సలు కుదరట్లేదు. అందువలన శ్రీకృష్ణుడు యుద్ధం మధ్యలో కావాలని మూర్చపోయినట్లు నటిస్తాడు. కళ్ళ ముందు భర్త మూర్చపోవడం చూసిన సత్యభామాదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతుల్లోనే మరణిస్తాడు. ఇక బంధింపబడిన రాజకుమార్తెలను విడిపిస్తారు. ఈ విధంగా నరకాసురుడు చనిపోయిన రోజుని నరక చతుర్దశి అంటారు. ఆ రోజున నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంలో ఆ మరుసటి రోజు అంటే ఆశ్వయుజ మాస అమావాస్య రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఆ రోజు అమావాస్య కావడంతో చీకటిగా ఉంటుంది కాబట్టి దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు. రాను రాను అదే దీపావళి పండుగగా మారింది. ఈ రోజే త్రేతాయుగంలో విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి రావణాసురుడిని సంహరించి భార్య అయిన సీతాదేవితో తమ్ముడు అయిన లక్ష్మణుడితో కలిసి తిరిగి అయోధ్యకు వస్తారు. ఆ రోజు అమావాస్య కావడంతో అయోధ్య మొత్తం చీకటిగా ఉంటుంది. అయోధ్యలోని ప్రజలందరూ దీపాలు వెలిగించి సంతోషంతో వాళ్లకు స్వాగతం పలుకుతారు. దసరా రోజు రావణాసురుడిని సంహరించి అప్పుడు అయోధ్యకి స్టార్ట్ అవుతారు. దివాళీకి అయోధ్యకి వస్తారు. లంక నుంచి అయోధ్యకి నడుచుకుంటూ రావడానికి 21 డేస్ టైం పడుతుంది సీతారామ లక్ష్మణులకి. అందుకే దసరాకి దివాళీకి మధ్య 21 డేస్ గ్యాప్ ఉంటుంది. అయితే నేను గూగుల్లో సెర్చ్ చేసా ఏమని అంటే శ్రీలంక నుంచి అయోధ్యకి రావడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అని. ఆ ఆన్సర్ చూసి నేను షాక్ అయ్యా. 21 డేస్ అని చూపించింది. ఎంత అద్భుతమో కదా. కావాలంటే మీరు కూడా ఒకసారి శ్రీలంక నుంచి అయోధ్యకి నడుచుకుంటూ రావడానికి ఎన్ని డేస్ టైం పడుతుందో అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేయండి. రాముడు రావణాసురుని సంహరించడం అనే టాపిక్ మనం దసరా వీడియోలో మాట్లాడుకున్నాం. ఒకవేళ మీరు దసరా వీడియో చూడకపోయి ఉంటే పైన ఐ బటన్లో ట్యాగ్ చేశా, ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ యాడ్ చేశా, వెళ్ళి చూసేయండి. ఈ రోజునే కౌరవులు నడిపిన మాయాజూదంలో ఓడిన పాండవులు 13 ఏళ్ల వనవాసం, 1 సంవత్సర కాలం అజ్ఞాతవాసం చేసి తమ రాజ్యమైన హస్తినాపురంకి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు. విష్ణుమూర్తి అవతారమైన వామనుడు బలిచక్రవర్తిని పాతాళ లోకముకు పంపింది ఈ రోజే. అయితే బలిచక్రవర్తి ఆత్మీయతను మరియు ధనశీలతను గౌరవిస్తూ సంవత్సరంలో ఒక్కరోజు భూమిపైకి వచ్చి తన ప్రజలను కలుసుకునే అనుమతిని విష్ణువు ఇస్తారు. అలానే ఈరోజు బలిచక్రవర్తి వచ్చి ప్రజలను చూస్తాడని కేరళ ప్రజలు నమ్ముతారు. అందుకే ఆ రోజే బలిపాడ్యమి అని జరుపుకుంటారు. ఒకప్పుడు దేవతలు మరియు అసురులు అమృతం కోసం మందార పర్వతాన్ని చిలికినప్పుడు ఆ సముద్రంలో నుంచి ఎన్నో విలువైన వస్తువులు బయటపడ్డాయి. వాటిలో లక్ష్మీదేవి కూడా ఈ రోజునే జన్మించారు. ఆమె అందం, ఆరాధన మరియు ఆమె సాక్షాత్ సంపద, సిరి, ఐశ్వర్య దేవతగా పూజించబడుతుంది. లక్ష్మీదేవి జన్మించిన రోజు కాబట్టి దీపావళి పండుగను ఆమెను ఆరాధిస్తూ జరుపుకుంటారు. దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంతోషం, సంపద, శాంతి మన ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు. ఈరోజు చీకటి నుంచి వెలుగులోకి రావడం, మంచిని ఆహ్వానించడాన్ని సూచిస్తుంది. అందుకే దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధిస్తూ దీపావళి జరుపుకుంటారు. పూర్వం రైతులకు ప్రకృతి అనుకూలిస్తే పంట బాగా పండేది, లేకుంటే తినడానికి కూడా తిండి దొరకడం కష్టంగా ఉండేది.
ప్రతి సంవత్సరం వర్షాకాలం అయిపోగానే కష్టపడి పండించిన పంట చేతికి రావడంతో రైతులు పంటలు కోసి సేకరించిన తర్వాత ఆ ధాన్యాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో తమ కుటుంబానికి అవసరాలను తీర్చుకుంటారు. అది దీపావళి సమయం కాబట్టి అదే సమయంలో రైతులకు పంటల కాలం ముగిసి సుఖశాంతులు, సంపద వారి జీవితాలకు వచ్చినట్లుగా భావిస్తారు. ఇలా దీపావళి పండుగ రైతుల కష్టం ఫలించి ఆనందాన్ని, ప్రకృతి ప్రసాదించిన సంపదను ఆహ్వానించడాన్ని సూచిస్తుంది. వారు దీపాలు వెలిగించి తమ ఇళ్లను అలంకరించుకొని కొత్త దుస్తులు ధరించి పండగ జరుపుకుంటారు. ఇది తమ శ్రమ ఫలితంగా సంపద వచ్చినందుకు దేవతల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసే పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపాల పండగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఒక విశిష్టత ఉంది. ఒకసారి దుర్వాస మహర్షి దేవేంద్రుని ఆదిత్యానికి వచ్చి ఒక విలువైన హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దానిని తిరస్కర భావంతో తన వద్దున్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూసిన దుర్వాస మహర్షి ఆగ్రహము చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడు. తత్ఫలితంగా ఇంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వ సంపదలను పోగొట్టుకొని దిక్కుతోచక శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుణ్ణి ఒక జ్యోతిని అంటే దీపము వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని చెబుతాడు. దానికి తృప్తి చెందిన మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంద్రునికి తిరిగి రాజ్యమును, సర్వ సంపదలను ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ పూజా సమయంలో విష్ణు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా అడిగాడు: తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం ఏమైనా న్యాయమా? నీ భక్తులను కరుణించవా అని అంటాడు. దానికి ఆ మాత సమాధానమిస్తూ ఇలా అంటుంది: ఇంద్ర, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిక్షాలకు అనుగుణంగా నేను వారి దగ్గర ఉంటాను. మహర్షులకు మోక్షలక్ష్మిగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మీదేవిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలవుతానని సమాధానం ఇస్తుంది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని నమ్ముతారు. పూర్వం నుంచి ఈ రోజునే ఇంకా ఎన్నో మంచి సంఘటనలు జరగడంతో ఇలా దీపావళి జరుపుతూ వచ్చారు. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపాలను వెలిగించి దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా దీపావళి విశిష్టతలేంటి, ఈ పండగ ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి కొత్త వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ. హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతస్థులు కూడా జరుపుకుంటారు. ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పండుగే దీపావళి. చతుర్దశి నాడు నరకాసురుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలను వెలిగించి సంబరాలు చేసుకుంటారు. దీపావళి అంటే దీపాల యొక్క వరస. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజులు పండుగ జరుపుకుంటారు. అశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విద్య భోగిని హస్త భోజనంతో ముగుస్తుంది. దీపావళి పండుగను 5 రోజుల పాటు ఎలా జరుపుకుంటారో చూద్దాం. మొదటి రోజు ధన్తెరస్ లేదా ధనత్రయోదశి అంటారు. అశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలను ఈ రోజున పూజల్లో పెడితే ధనలక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని నమ్ముతారు. అందుకే ధనలక్ష్మి, కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. బంగారం, వెండి కాకుండా ధనత్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం జరుగుతుందని నమ్ముతారు. అమృతం కోసం దేవతలు, అసురులు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించిందని ముందు చెప్పుకున్నాం కదా. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఇస్తుందని, ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుందని చాలా మంది నమ్ముతారు. ఇంకా ధన్వంతరి జయంతి అని కూడా అంటారు. ఆరోగ్యానికి, ఔషధానికి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మరి అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి.
ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్య శక్తులతో పాటు ధన్వంతరి కూడా ఆవిర్భవించాడు. ఒక్క చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాలసముద్రం నుంచి తరలి వచ్చాడు. అందుకే ఆరోగ్యం కోసం, అనారోగ్యాల నుంచి ఉపశమనం కలగడానికి ఈరోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణుని అంశ అని ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధనత్రయోదశి ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇంకా రెండవ రోజు అశ్వయుధ బహుళ చతుర్దశి, అదే నరక చతుర్దశి. సత్యభామ నరకాసురుణ్ణి వధించిన రోజు ఇదే. అదే మనం ముందు చెప్పుకున్నాం కదా. మూడవ రోజు దీపావళి అమావాస్య. అశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ. ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం ముందు, తులసి కోట దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. సంధ్యా సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు వస్తాయని నమ్మకం. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందాలని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారం, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. ఇదే దీపావళి యొక్క మెయిన్ డే. అందరికీ తెలిసిన రోజు కూడా ఇదే. నాలుగవ రోజు బలిపాడ్యమి, కార్తీక శుద్ధ పాడ్యమి అని కూడా అంటారు. దీపావళి మర్నాడు బలిపాడ్యమి వస్తుంది. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి అణిచివేసిన రోజు ఇదే. ఈ రోజు బలిచక్రవర్తికి పూజలు చేస్తారు. నందగోపాలుడు గోవర్ధనగిరినెత్తి రేపల్లె ప్రజలను కాపాడిన రోజు కూడా ఇదే. వీటన్నిటి గురించి డీటెయిల్ స్టోరీస్ ఆల్రెడీ మనం ఈ వీడియో ఫస్ట్ హాఫ్ లో చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఓన్లీ ఈ డేకి ఇది స్పెషాలిటీ అని మాత్రమే చెప్తున్నాను. సరే, ఇంకా ఐదవ రోజుకి వస్తే భోగిని హస్త భోజనం అంటే కార్తీక శుద్ధ ద్వితీయ అంటారు. ఈ రోజును యమద్వితీయ అని కూడా జరుపుకుంటారు. ఈ రోజు సోదరులు తన సోదరి చేతి భోజనం తింటే మృత్యుభయాలు తొలగిపోతాయని నమ్మకం. సూర్య భగవానుడి కుమారుడైన యముడు, అతడి సోదరి యమున. యమున తన సోదరుణ్ణి ఎంతగానో అభిమానించేది. ఎన్నోసార్లు తన సోదరుణ్ణి తన ఇంటికి ఆహ్వానిస్తుంది. కానీ యముడు క్షణం తీరిక లేకుండా సోదరి ఇంటికి వెళ్ళలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విధియ నాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దీనికి యముడు, ఎలాగో నన్నెవ్వరూ ఇంటికి పిలవరు, నా తోబుట్టు అయిన ఆడపడుచు స్వయంగా ఆహ్వానించింది కనుక వెళ్ళి తీరాలి అని నిర్ణయించుకొని వెళ్ళాడు. అలా వచ్చిన సోదరుణ్ణి చూసి ఎంతగానో సంతోషిస్తుంది. అతనికి అభ్యంగన స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది. సోదరి ఆదిత్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమంటాడు. ప్రతిసారి ఈ విధంగానే వచ్చి తన ఇంటి విందు స్వీకరించమని కోరింది. సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుంది. దీపావళి అంటే ఉత్సవాలు, దీపాలు, అలంకరణలు, పూజలు, బహుమతులు, ఫలహారాలు, భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఉండేవే మన పండగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలు మర్చిపోయి అందరూ కలిసి జరుపుకునే పండగే దీపావళి. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ప్రతి ఇల్లు దీపాలతో వెలుగుతుంటాయి. కొత్త కొత్త బట్టల రెపరెపలు, రకరకాల పిండి వంటల గుమగుమలు, ఎన్నో మిఠాయిలు. అబ్బా, ఎంత ఆనందంగా ఉంటుందో కదా అదంతా తలుచుకుంటే. ఇంకా మేము మా సైడ్ ఎలా జరుపుకుంటామంటే, కార్తీక అమావాస్య రోజు ఎర్లీ మార్నింగ్ దేవుళ్ళకి, ఫాదర్కి, బ్రదర్కి హారతులు ఇస్తాం. ఇంకా ఆ రోజే పూలు, పళ్ళు, పేలాలతో దొంతులు పెడతాం. దొంతులు అంటే బొమ్మల కొలువు. దివాళీ రోజు ఈవినింగ్ లక్ష్మీ పూజ చేస్తాం. అలా పెట్టిన దొంతులను 3 రోజుల పాటు అలానే ఉంచి మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ అక్కడ దీపాలు ముట్టించి పూజ చేసి ప్రసాదం పెడతాం. మా సైడ్ అయితే పేనీలు అని దివాళీకి స్పెషల్గా అదే ప్రసాదంగా పెడతాం. ఆ ప్రసాదాన్ని ఫ్యామిలీ అంతా కూర్చొని కలిసి తింటాం. ఇంకా ఇల్లంతా కూడా దీపాలు పెడతాం. అలా చేసుకుంటాం మేమైతే. మరి మీరెలా చేసుకుంటారో కమెంట్ చేయండి. దీపావళి పండుగ మనందరికీ చాలా ప్రత్యేకమైనది.
కానీ మన ఆనందం పర్యావరణానికి మరియు రోడ్లపై ఉండే మూగజీవులకు ఇబ్బంది కలిగించకూడదు. ఫైర్ వర్క్స్ కాల్చేటప్పుడు విపరీతమైన శబ్దంతో ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది. ఆ పొగ వల్ల ఎయిర్ పొల్యూట్ అవుతుంది. మన లంగ్స్కి కూడా ప్రమాదమే. మన ఆరోగ్యానికే కాదు, పక్కన ఉన్న చెట్లు, పక్షులు, రోడ్లపై ఉండే కుక్కలకు కూడా హానికరం. పటాకుల శబ్దం వల్ల కుక్కలు భయపడతాయి. ఇంటికి దూరంగా పరిగెత్తడం, గాయపడడం లేదా కొన్నిసార్లు చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ దీపావళి పండుగను మనం ప్రకృతికి, పక్షులకు, జంతువులకు అనుకూలంగా కేవలం దీపాలు వెలిగించి మన కుటుంబంతో ఆనందంగా జరుపుకుందాం. పటాకుల శబ్దం లేకుండా పండగను అందరం ఆనందంగా, ఆరోగ్యంగా చేసుకుందాం. ఒకవేళ సంతోషంగా ఉంటుందని కాల్చుకున్నా సౌండ్ తక్కువగా ఉన్నవి, ఎన్విరాన్మెంట్ అండ్ స్ట్రీట్ డాగ్స్ని దృష్టిలో పెట్టుకొని లిమిట్లో కాల్చండి. చూసి కాల్చండి, జాగ్రత్త. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీ ఇంటిలో వెలుగులు నిండాలని, సంతోషం, ఆరోగ్యం, సిరి సంపదలు మీ జీవితంలో వెలుగులు పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఏ జాయ్ఫుల్ అండ్ సేఫ్ దివాళీ ఫిల్డ్ విత్ లైట్, లవ్ అండ్ హ్యాపీనెస్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ప్రేమ మరియు సపోర్ట్తోనే మనం ముందుకు వెళ్దాం. ఈ వీడియోలో ఉన్న డిజిటల్ ఆర్ట్స్ అన్ని నేను చేసినవే. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.